ప్రజల్లో ఒక ప్రచారం ఉంది, ఇప్పుడు కాదు అప్పుడు. జగన్ గారు పొమ్మనకుండానే పొగపెట్టారు, డబ్బు లేదు సాయి గారి దగ్గర అనే ఒక విషయం ఆయన తెలుసుకుని ఇండైరెక్ట్గా బాలకృష్ణ గారిని తెర మీద తీసుకురావటం, ఎవరో చెప్తే దాన్ని బట్టి అతనికి ఏదో ఉంది మీకు లేదు అని ఒక ఫోకస్, ఒక కలరింగ్ ఇచ్చాడు. దాంతో సాయి గారు ఆల్రెడీ ముక్కుసూటి మనిషి కాబట్టి బయటకు వచ్చాడు. ఇది నిజమా? అదేం కాదు, పొగ పెట్టడం ఏం కాదు. కానీ నన్ను అడిగాడు కదా ఆయన పొగ పెట్టు, నన్ను ఎందుకు పెడుతుంది? నిజంగా ఆ రోజు నా దగ్గర డబ్బు లేకపోయినా డబ్బు ఉందనంటే ఓకే కదా, ఆ రోజు నాకు టికెట్. బాలకృష్ణ గారికి ఆల్టర్నేట్ ఏదో చూసిన ఆయన ఓకే కదా, అదేమీ లేదు. జగన్తో మీకు మంచి బాండింగ్ ఉంది కదండి? మామూలుగా కాదు కదా. ఎలా ఏర్పడింది మీ ఇద్దరికి బాండింగ్? రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చిందా? కాదు 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 రాజశేఖర రెడ్డి గారి దగ్గర వచ్చింది ఏం కాదు. అది జగన్ గారు ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత అప్పటికి ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ 3 సంవత్సరాలు ఎంతో ఉంది పదవీ కాలం ఉండగా పోయాడు ఆయన. నేనేంటంటే నాకు ఫస్ట్ రాజకీయ గురువు బత్తిన సుబ్బారావు గారు. బత్తిన సుబ్బారావు గారిని ఫాలో అవుతూ బత్తిన సుబ్బారావు గారు ఆలోచన మేరకే ఈ రోజుకి నేను ఇలాగ ఉన్నా. అంటే ఆయన ఆలోచనలు, ఆయన నీతి నిజాయితీ, హానెస్ట్. ఎందుకంటే ఆయన కూడా నేను చాలా క్లోజ్. నన్ను ఆ రోజుల్లో సుబ్బారావు గారు దత్తులు అనేవారు. అంత క్లోజ్ మీ ఇద్దరు? క్లోజ్. సుబ్బారావు గారు ఎవరు గుర్తు సుబ్బారావు, బత్తిన సుబ్బారావు దత్తులు. ఎందుకంటే ఆయన రావాలంటే నా జీప్, అప్పుడు నా కారులు లేవు, జీపే. ఆయన ఫోన్ చేసి ఆయన కారు లేదు, సుబ్బారావు పాపం కారు కూడా ఉండేది కాదు. ఆయన 2 సుదర్శన్ బాబు గారి జీపు లేకపోతే నా జీపు. ఆయన అప్పుడు సుదర్శన్ బాబు కూడా జీపే. ఏదైనా అవసరం సుదర్శన్ బాబు ఫోన్ చేసి జీప్ పంపమని. ఒక సుదర్శన్ బాబు గారు లోకల్కి వెళ్ళాలి, నాకు ఫోన్ వచ్చేది. నేను నైట్ వెళ్ళిపోయాను జీప్ వేసుకుని. అక్కడ ఉండేవాను, ఆయన ఇంట్లో ఉండేవాను. మార్నింగ్ మళ్ళీ బయలుదేరి ఆయన తీసుకుని వచ్చేటు. డ్రైవర్ కూడా లేడు, నాకు నేనే డ్రైవింగ్. అప్పుడప్పుడు సైకిల్ మీద తిరిగివారు అనేవారు, నిజమండి? ఎవరు? బత్తిన సుబ్బారావు గారు. సైకిల్ మీద నాకు తెలియదండి, సైకిల్ మీద తెలియదు. కానీ మనకి హైదరాబాద్ వెళ్తే ఆటో అండి. అసెంబ్లీకి వెళ్తే ఆటో. అసెంబ్లీ కాదు, ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడంటే మనకి అమరావతి, అప్పుడు హైదరాబాద్ మన రాజధాని. మాలాంటి పనుల కోసం హైదరాబాద్ వెళ్ళేవాళ్ళం కదా. హైదరాబాద్ వెళ్తే సార్ కారు వస్తుంది సార్, మనం సెక్రటరీకి వెళ్దాం. ఎందుకు కారు, డబ్బులు వేస్ట్, ఆటోకి వెళ్ళిపోతుందా? ఆటోకి తీసుకెళ్ళిపోయాడైనా, ఎందుకు డబ్బులు వేస్ట్ అయ్యి, ఆటోకి వెళ్ళిపోదాం. అటువంటి క్యారెక్టర్ ఆయన. ఓకే. మీ రాజకీయ గురువు బత్తిన సుబ్బారావు. ఫస్ట్ ఆయన 89. నా రాజకీయ ప్రవేశం 87. మీరు ఏం చదువుకున్నారు సార్? బిఎస్సి సార్. బిఎస్సి. తర్వాత జాబ్ గట్టా ఏమి ట్రై చేయాలి? తర్వాత ఇంకేం చేయాలి? ఎక్కడ, ఏ కాలేజ్ చదివారు? నేను ఏలూరు సార్. ఏలూరు చదువుకున్నాను. అంటే ఇక్కడేమో హై స్కూల్ ఇక్కడ చేసి, అంటే ఏలూరు ఎందుకు వెళ్ళామంటే మాది పల్లెటూరు. ఇప్పుడంటే ఈ రోడ్లు వచ్చినాయి, సీసీ రోడ్లు, ఈ రోడ్లు, బుచ్చివారు వచ్చిన తర్వాత ఈ రోడ్లు డెవలప్మెంట్ అయినాయి. పూర్వం అది మట్టి రోడ్డు. ఇక్కడ నుండి మెయిన్ రోడ్ సెంటర్ వరకు నడిచి వెళ్ళి అక్కడ సైకిల్ పెట్టేవాళ్ళం. అక్కడ వరకు నడిచి వెళ్ళి అక్కడ మళ్ళీ పక్కన కొత్త కాలంలో కాలు కడుక్కుని అక్కడ సైకిల్ వేసి స్కూల్కి వెళ్ళేవాళ్ళు. మళ్ళీ అక్కడ సైకిల్ వేసుకొచ్చి అక్కడ పెట్టి నడిచిచ్చేవాళ్ళం. ఈ పరిస్థితుల్లో మా నాన్నగారు ఏం చేశారంటే, మా చిన్నాన్నగారు అక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏలూరులో. మా బ్రదర్ని నన్ను కూడా అక్కడ పంపించేశారు. చదువు నిమిత్తం అక్కడ పంపారు. అంతే. మీరు ఇప్పుడు విషయానికి వస్తే జగన్ గారితో మంచి బాండింగ్ ఉందని చెప్పి అంటున్నారు కదా, ఆ బాండింగ్ మీకు చంద్రబాబు నాయుడు గారితో ఉందా? ఉంది. అంటే బాండింగ్ అంటే తక్కువ, అంటే జగన్ గారితో పోల్చుకుంటే అంతగా లేదు కదండి. అంటే బాండింగ్ అంటే తెలుసు ఆయనకు, మాకు మాట్లాడతాడు ఆయన. ఏం సాయి ఎలా ఉన్నావు అని అడుగుతారు, చాలా ఆప్యాయతగా మాట్లాడతారు, అంతవరకు ఓకే. అంటే అంత జగన్తో ఉన్నటువంటి క్లోజ్నెస్ లేదు. ఓకే కదండి. మరి అటువంటిప్పుడు అధిష్టానం మీకు అదే బెటర్ కదా, ఇదెందుకు ఎంచుకున్నారు? 2017లో మిమ్మల్ని టీడీపీ వైపు తీసుకొచ్చి ప్రేరేపించిన సంఘటన ఏదైనా ఉందా? అదే అంటే ఒక విషయం సార్, ఇక్కడ చెప్పాను కదా ఆల్రెడీ, కోఆర్డినేటర్గా నాకు అయిపోయిన తర్వాత కార్యక్రమాలు జరగడం జరుగుతుంది, బాలకృష్ణ గారు చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ నాకు జగన్ గారి దగ్గర ఇబ్బంది ఏమీ లేదు. లోకల్గా కొంచెం ఈ యొక్క కాన్ఫరెన్స్లు, విత్ ఇన్ ద కాన్ఫరెన్స్లు చిన్న ఇబ్బందులు నాకు జరగడం జరిగింది. ఆ ఇబ్బందులు జరగడంతో నేను కూడా టీడీపీకి వద్దామని అనుకోలే, సైలెంట్ అయ్యా. ఓకే, నోటర్ అయిపోయాను. ఎందుకంటే ఏదైనా గౌరవం, మేము మా క్యారెక్టర్ ఎటువంటిదంటే గౌరవం కోసం ఆస్తులు అమ్ముకున్నాను తప్ప ఆస్తుల కోసం గౌరవం నమ్ముకుంటూ బోల్ డబ్బులు నాకు ఇవాళ కూటిస్తున్నాను నేను. మీకు అర్థమైంది అక్కడ? నేను పదవులన్నీ కూడా పవర్లో చేశాను.
సర్పంచ్ పవర్లో చేశాను కాంగ్రెస్ గవర్నమెంట్ బత్తిన సుబ్బారావు. ఎంపీపీ పవర్లో చేశాను విశ్వరూపు కాంగ్రెస్ గవర్నమెంట్. జడ్పీటీసీ కాంగ్రెస్ గవర్నమెంట్లో పవర్లో చేశాను. అక్కడ పాముల ఐశ్వర్య గారు ఎమ్మెల్యే ఒకటి. అలా వీళ్ళందరూ కాకుండా హర్ష కుమార్ నాకు బాగా క్లోజ్. వీళ్ళందరూ కాకుండా బోస్ గారు నాకు డిప్యూటీ సీఎం అయినా మంత్రి అయినా బాగా. ఏ రోజు మనం పదవి నట్టు పెట్టుకుని కానీ పార్టీ నట్టు పెట్టుకుని డబ్బులు సంపాదించుకోవాలని ఆలోచన ఎప్పుడు రాదు. కాంట్రాక్ట్లు చేసుకోవాలి, వర్కులు ఆలోచన ఎప్పుడు రాదు. రైట్. అంటే నేను అడిగేది టీడీపీకి ఎందుకు రావాల్సి వచ్చింది మీకు? అదే చెప్తున్నా ఇప్పుడు మీకు, అదే కాన్సెప్ట్, దానికే చెప్తున్నా. ఎందుకు మీకు ఒక్క డైలాగ్ వేసే ఇక్కడ గౌరవం కోసం ఆస్తులు అమ్ముకున్న తప్ప ఆస్తుల కోసం గౌరవం అమ్ముకున్నాం. అటువంటి గౌరవం తక్కువ అయ్యింది వైసీపీలోను, ఇక్కడ నియోజకవర్గంలో అంటే దాని మీద నేను సైలెంట్ అయ్యా. దాని కూడా నేను కామెంట్ చేయాల. నోటరీ ఎందుకు పోను, మనకి ఎందుకు పోనీ, మనం చూసుకునే సైలెంట్ అయితే 6 months నేను సైలెంట్ అయ్యేటప్పటికి ఇప్పుడు టీడీపీ నుంచి నాకు కవర్ వచ్చింది. ఎవరు బుచ్చిబాబు గారు వచ్చిందని, ఇంకా పైనుంచి ఎవరన్నా యనమల రామకృష్ణ గారు, రాజప్ప గారు, బుచ్చిబాబు గారు వస్తే నేను స్మూత్గానే రిజెక్ట్ చేశా. వద్దు సార్ నాకు అని చెప్పాను, స్మూత్గా రిజెక్ట్ చేశా. మళ్ళా ఒక నెల 10 రోజులు మళ్ళా వచ్చారు, మళ్ళా కబురు వచ్చి వస్తే మళ్ళీ ఇంకొచ్చారు కదా బాగుంటుందని చెప్పి అప్పుడు మీటింగ్ పెట్టా. కొంచెం ఇంపార్టెంట్ వ్యక్తులతో ఈ క్యాడర్లో ఎంపీటీసీలు, కౌన్సిలర్స్, సర్పంచ్లు, అంటే నా బ్యాచ్ ఉంది కదా అప్పుడు, వీళ్ళందరితో మీటింగ్ పెట్టి వాళ్ళు ఏం డెసిషన్ తీసుకున్నారంటే ఏమన్నా మనం ఇప్పటికే నలిగిపోయాను. అప్పటికే మరి గవర్నమెంట్ లేదు కదా, అప్పటికే గవర్నమెంట్ 2 సంవత్సరాలు లేదు, టర్మిన్స్ లేదు. నలిగిపోయాను పోనీ వెళ్దామంటే అధికారులు ఉంది కదా, ఇంకా 2.5 సంవత్సరం 3 సంవత్సరాలు టీడీపీ అధికారులు ఉంటుంది కదా, గురుగారు మీద వెళ్ళిపోదాం, మీ వెనకాల మేము వచ్చేస్తామని చెప్పి వీళ్ళందరూ సైడ్ చేయడం తోటి అప్పుడు ఓకే చెప్పడం జరిగింది. అప్పుడు విజయవాడలో చంద్రబాబు గారి సంస్థలో జాయిన్ అవ్వడం జరిగింది. ఓకే, బాగుందండి. అప్పటి నుంచి మీకు టీడీపీలో ఎటువంటి ఇబ్బందులు ఏమి లేదు, ప్రశాంతంగా ఉంది, హ్యాపీగా ఉంది. మీరు 35 years అండి మీ రాజకీయ జర్నీ. 35 years, 35 సంవత్సరాల్లో సార్ సర్పంచ్ చేశారు, ఎంపీపీ చేశారు, జడ్పీటీసీ చేశారు, ఇప్పుడు జిల్లా పార్టీ అధికార పార్టీ ప్రెసిడెంట్గా చేస్తున్నారు కదండి. ఇంతేనా? 35 సంవత్సరాల మీ రాజకీయ చరిత్రలో గుత్తూరు సాయి గారు చట్టసభలకు వెళ్ళరా? ఒక ఎమ్మెల్యే గాను, ఒక ఎంపీ గాను ఇంక వెళ్ళే ఉద్దేశం లేదా? అంటే మీకోసం కాదు, మీకైతే పదవి అవసరం లేదు, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం మీరు ఆ స్టేజ్కి వెళ్ళే ఆలోచన మీకు లేదా? అంటే ఆలోచన లేకపోవడం కదా, ఆలోచన ఉందండి. ఆ ఆలోచనతోటే కదా ఇండిపెండెంట్గా పోటీ చేశాను. అవును, 2014లో చట్టసభలోకి వెళ్ళాలనే ఆ రోజు నేను మిస్ అయిన కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ మిస్ అయినా ఇండిపెండెంట్గా పోటీ వెళ్ళాలని పట్టుదలతోటే. అలాగే 2014లో కూడా నేను వెళ్ళాలని కదా పట్టుదలతో పోటీ చేశాను. ఉంది ఎందుకు మరి ఇప్పుడు 29లో మరి వెళ్తారా? అదే ఉంది అంటే ఇప్పుడు ఎలాగంటే అండి, ఆ రోజులకి ఈ రోజులకి చాలా తేడా ఉంది. అప్పుడు సుబ్బారావు ఆ టైంలో ఎలక్షన్స్ అంటే అది వేరు, మంచి లేకపోతే నీతి నిజాయితీ ఎవరు వర్క్ చేస్తారని చూసి ఓట్లు వేసేవారు. ఈ రోజు మంచి మనీ పక్కన పెడితే ఎక్కువ పర్సెంటేజ్ మనీకే చూపిస్తారు వెయిట్. మంచి చెప్పుకోవడం వరకే అన్ని బై ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇది. మంచి చెప్పుకోవడం వరకే తప్ప అది ఆచరణలోకి వచ్చేటికి మనీకి ప్రియారిటీ ఉంటుంది నోవేడేస్. అవునా కదా చెప్పండి. మరి మీకు అధిష్టానం పార్టీ ఫండ్ ఇస్తుంది కదా సార్ పోటీ చేస్తే? ఏం అదే ఇస్తారు ఎవరు అని చెప్పు. ఇప్పుడు నాకైతే 29లో మీకు ఆలోచన అయితే ఉంది అంటే రేపు పునర్విభజన నియోజకవర్గాలు విడిపోవచ్చు, లేకపోతే అమలాపురం జనరల్ కావచ్చు. అది అంటే నాకు ఆలోచన కదండి, పార్టీ అధిష్టానం ఏమో నేను అది అధిష్టానం ఓకే మీరు పోటీ చేయండి సాయి. డెఫినెట్లీ అధిష్టానం. ఇవాళ ఒక విషయం చెప్తాను, ముమ్మడివారం పోటీ చేయమని చేస్తారా? నేను ముమ్మడివారమా లేకపోతే ఇంకోటి అనేది కాదు, ఉదాహరణగా అనుకుందాం. అలా కదా, ఇక్కడ ముమ్మడివారమా ఇంకోటి అనేది కాదు, అధిష్టానం ఏనైతే తీసుకుంటాను. ఒకటి, మీరు ముమ్మడివారం అయితే క్వశ్చన్ మార్క్ వేశారు. ముమ్మడివారిలో నిజంగా జనరల్ అయితే మంచి వ్యక్తి, వాళ్ళ నియోజకవర్గాన్ని మరి అర్థంలాగా తీర్చిదిద్దిన వ్యక్తి బుచ్చిబాబు గారు ఉన్నారు. ఆయన కదా నాకు ఎందుకు ఇస్తారు? బట్ వాస్తవం చెప్పుకుందాం, ఆయన ఆల్రెడీ నియోజకవర్గం డెవలప్మెంట్. ఆయన కూడా ఒక విషయం చెప్తాను ఈవేళ, నేను నీతి నిజాయితీగా, అర్థమైందా? నేను చూశాను, నేను చాలా మంది ఎమ్మెల్యేని చూశాను, ఆయన డెవలప్మెంట్ చేస్తున్నారు, కోట్లాది రూపాయలు తీసుకొస్తున్నారు, కానీ 10 నయ్య పైసలు ఆశించుకుంటే నియోజకవర్గం డెవలప్మెంట్ చేస్తున్నారు. సేమ్ బత్తిన సుబ్బారావు ఎలా చేశారు ఆయన అదే చేస్తాడు. నేను ఆ రోజు బత్తిన సుబ్బారావు చూసి నేను బుచ్చిబాబుని చూస్తాను.